రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ. పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు దర్శనాల శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి తమను తీవ్రంగా మోసం చేశారని అన్నారు. పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. క్రమ పద్ధతిలో చెల్లించాల్సిన బిల్లులను కమిషన్ల కోసం ఇష్టారీతిలో చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోతే తాము కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఈ నెల 20 వరకు తమ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. వీటితో పాటు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ కిషన్ రావు, జనరల్ సెక్రటరీ, కొప్పుల అజయ్ కుమార్, అడ్వైజర్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాకు గత 2 సంవత్సరాల నుంచి బిల్లులు రాక మేమందరము రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. మేము కానీ, మా దగ్గర పనిచేసే లేబరు, సూపర్వైజర్స్, డ్రైవర్లు, వాళ్ళకి ఏ సాధక బాధలు వచ్చినా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. మేము వాళ్ళకు పెట్టుబడి పెట్టలేక మేము కూడా ఎంతో మంది మా మిత్రులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మీరు చూసిండ్రు. ఇకనైనా ఈ యొక్క బిల్లులు చెల్లించకపోవడానికి కారణం మొదలు టీఆర్ఎస్ గవర్నమెంట్ బొంద పెట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. వీళ్ళైనా మా మీద కనకరించి మరి ఈ 15-20 రోజులు అంటే మేము ఒక డేట్ ఇస్తున్నాం గవర్నమెంట్కి. మార్చి 20 వరకు మా బిల్లులు అన్ని డిపార్ట్మెంట్లలో, ఆల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ కానీ, ఐబీ కానీ, R&B కానీ, మన ఊరి మనబడి ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని బిల్లులు ప్రతి కాంట్రాక్టర్కు, చిన్న కాంట్రాక్టర్లు అంటే 10 లక్షలు చేసిన చిన్న, ₹1,00,00,000 రూపాయలు చేసిన చిన్ననే ఈ రోజులల్లా అందరికీ 20 తారీఖు వరకు బిల్లులు చెల్లించని ఎడల మేము ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడైనా కానీ పనిని దిగ్బంధం చేసి వర్క్ డౌన్ అనేటువంటి పిలుపునిచ్చి ఎక్కడ పని చేసినా దిగ్బంధం చేసి పనులు అడ్డుకుంటామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము. మా మనవి మీరు మొర లాలించి మా మీద కనికరించి సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసి మా యొక్క బిల్లులు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ అటువంటి రామకృష్ణరావు దీనికి మూల కారణం ఆయనే. ఎందుకంటే ఆయనకు తెలియదు ఈ యొక్క కాంట్రాక్టర్ల బిల్లులు, మరి ఈ యొక్క కొత్త ప్రొసీడింగ్లు ఇవన్నీ ఆయననే దీనికి బాధ్యత వహించి ఆయనను ఆ యొక్క పదవి నుంచి తొలగించి, లేకుంటే చాలా రోజుల నుంచి ఆయన అక్కడ పీఠకమే కూర్చున్నాడు కనుక ఆయన ఆ పదవి నుంచి తొలగించి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొస్తే మా చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. దయచేసి మా మొర లాలించి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాకు వ్యతిరేకం కాదు, మేము మీకు వ్యతిరేకం కాదు, మీరు ఇచ్చే పిలుపుకు మేము దాన్ని అందుకొని ఈ యొక్క డెవలప్మెంట్ లో మేము మీకు భాగస్వామ్యంగా ఉంటూ మరి మీకు చేదోడు వాదోడుగా మేమందరం మీకు పనిచేస్తున్నాయి కదా, మా మంచి మీరు చేసే మంచి ప్రజలకు వచ్చేది. దయచేసి మా మీద కనికరించి 20 తారీఖు వరకు మా బిల్లులన్నీ డిపార్ట్మెంట్లు చెల్లించాలని చెప్పి మనసారా మీ అందరినీ పేరు కోరుకుంటున్నాము. సంబంధిత మంత్రులు, ఆర్థిక శాఖ మార్చులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి ప్రతి ఒక్క జిల్లా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి కాంట్రాక్టర్ను పిలిచి మాట్లాడి వాళ్లకు కాన్షియస్ వాయిస్గా వాళ్ళకు ఒక భరోసానిచ్చి మేము ఉన్నాం, మీ బిల్లులు ఇప్పిస్తామని చెప్పి ఒక భరోసానిచ్చి మరి అందరికీ మనోధైర్యాన్ని కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాము. లేనిచో మా అందరికీ ఆత్మహత్యలే శరణ్యం, ఇది దానికి మించింది లేదనేది కొందరి భావన ఇక్కడ వెల్లడించుకోవడం జరిగింది. దాన్ని మీరు గమనించి మాకు ఈ యొక్క బిల్లులు మంజూరు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजगार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट यूसुफगुड़ा बस्ती यूसुफगुड़ा हैदराबाद।